దైవ జ్ఞానము కొరకు అందరం కూడా మరి సిద్ధపడదాం. ప్రత్యేకమైన దినము మరి 26 జనవరి. అనేక మంది బిడ్డలు మరి స్కూల్లోకి వెళ్ళి ఉంటారు, మరి వెళ్ళి వస్తుంటుంటారు. వాట్ ఇస్ ద స్పెషల్? ఈరోజు స్పెషల్ ఏంటి? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ప్రశ్నలతో మనం సమాధానాలు వేసుకుందాం. మా దేవుడు మనం ఈరోజు ఏ విధంగా నడిపిస్తాడో మరి దేవుడికి మనం ఈ సమయాన్ని అర్పిద్దాం. అయితే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఎంతమందికి తెలుసు? చెప్పొద్దు, ఎంతమంది తెలుసు? చాలు. తెలుసా? వెరీ గుడ్. మరి ఇండిపెండెన్స్ డేకి ఏం చేస్తాం? జెండా ఎగరేస్తామా? కాదు. స్వతంత్ర దినోత్సవంకి మరి గణతంత్ర దినోత్సవంకి తేడా మరి కొద్దిగా తెలుసుకోవడం మంచిది. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మరి మన దేశం గురించిన కొన్ని విషయాలు, మన బాధ్యతను కూడా చాలాసార్లు గుర్తు చేసుకోవడము మంచిది. చాలా సందర్భాల్లో మనము బైబిల్ని బాగా చదువుతూ వింటూ మనం ఏదో ఈ లోకానికి సంబంధించిన వారం కాదని, మరి ఈ దేశం ఆ దేశం కాదని అంటూ చాలాసార్లు ఏం చేస్తామంటే వి లివ్ లైక్ అన్ ఐసోలేటెడ్ పీపుల్. ఓకేనా? ఐసోలేటెడ్ పీపుల్ అంటే పక్కకు పడేసిన జనాంగంగా ఉంటాం. అనేక సందర్భాల్లో చెబుతుంటాను క్రైస్తవుల గురించి, ఆర్ వి సెట్ అపార్ట్ ఆర్ ఆర్ వి ఐసోలేటెడ్? అంటే ప్రత్యేకింపబడిన జనాంగం ఉంటున్నామా లేదా పక్కకు పడేసిన జనాంగంగా ఉంటున్నామా? చాలాసార్లు అర్థం కాదు జనాలకు. ప్రత్యేకింపబడిన జనాంగంలో దేవుడు చూస్తాడంటే అందరిలో ఉంటూ అందరిలో ప్రత్యేకంగా ఉంచాలని దేవుడు అనుకున్నాడు. కానీ అందరిలో నుండి నిన్ను బయటకు తీసుకెళ్ళి ఎక్కడో నీకు ప్రత్యేకమైన స్థలాన్ని ఇస్తాను దేవుడు ఎక్కడ చెప్పలేదు నీకు. అవునా? రైట్. మరి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు, ఈ లోకం యొక్క అధికారానికి లోబడి ఉన్నాడు. కాబట్టి అంటే జ్ఞానము అంటే మనుషులకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారే పాటించి ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారము ఆయన బ్రతికి ఉన్నాడు. మరి కాబట్టి మనం కూడా మరి ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు, ఈ దేశాన్ని బ్రతుకుతున్నప్పుడు ఈ దేశం యొక్క కొన్ని విషయాలను, నియమాలను తెలుసుకోవడము మంచిది. అది మన బాధ్యత కూడా. రిపబ్లిక్ డే అని మాట్లాడుతున్నప్పుడు రిపబ్లిక్ అనే మాట లాటిన్ ఫ్రేజ్, లాటిన్ లాంగ్వేజ్ వచ్చిన రెస్ రిపబ్లికా అనే మాట వస్తుంది. దానికి అర్థం ఏంటంటే స్వయం పరిపాలన. మనుష్యులు తమని తాము పరిపాలించుకోవడము, లేదా తమ దేశాన్ని ఆ దేశంలో ఉన్న మనుషులే పరిపాలించుకోవడం, దాన్ని స్వయం పరిపాలన అని కూడా పిలుస్తారు. అయితే ఈ దేశాన్ని మనుషులు పరిపాలించగలుగుతారు? అందరు పరిపాలకులు అవుతారా? కారు. కాబట్టి ఈ రిపబ్లిక్ అనే సబ్జెక్టులు ఏం నేర్పిస్తుందంటే ఈ మనుషులు కొంతమందిని వాళ్ళకు పరిపాలకులుగా నియమించుకొని వాళ్ళని పాలించమని చెబుతారు. అందుకొరకే ఈ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ అనేది వచ్చింది. రిపబ్లిక్కి ఆపోజిట్ వర్డ్ మనం చూస్తే డొమినియన్ ఆర్ మొనార్కీ అని పిలుస్తారు. అంటే రాజతత్వము, రాజుల పరిపాలన నుండి ప్రజల పరిపాలనలోకి మారడము. బ్రిటిషర్స్ మన దేశాన్ని మరి ఆక్రమించి దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. మన దేశంలో మనమే బానిసలుగా ఉన్నాం. మన దేశంలో మనమే పరాయి దేశం వాడికి ఊడిగలు చేశాము. అవునా? మన దేశంలో మనను బందీలుగా చేసి బయట దేశం వాడు మనపైన అధికారాన్ని చలాయించాడు. దాదాపుగా 200 సంవత్సరాలు. ఈ 200 సంవత్సరాల యొక్క బానిసత్వం నుండి అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్, మాకు స్వతంత్రం కావాలి, ఇది మా దేశము, ఈ మా దేశాన్ని మేం పరిపాలించుకుంటాము, మీరు బయట దేశం వాళ్ళు మీరెట్లా పరిపాలిస్తారని వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన నినాదమే స్వతంత్రం యొక్క నినాదము. ఈ విధంగా దాదాపు 200 సంవత్సరాల్లో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు స్వతంత్రం కొరకు, దేశ స్వతంత్రం కొరకు చనిపోయారు, పోరాడారు, చనిపోయారు కూడా. మరి ఆఖరిగా 1947 సంవత్సరంలో మరి మహాత్మా గాంధీ యొక్క లీడర్షిప్లో మరి కాంగ్రెస్ ఏర్పాటు చేయబడింది. అంటే మహాత్మా గాంధీ కాంగ్రెస్కి హెడ్ కాదు, కానీ ఆయన ప్రత్యేకంగానే ఉన్నాడు. కానీ కాంగ్రెస్ అనే కమిటీ
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ అని పిలుస్తారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయబడి ఆ రోజు నియమం చేసుకునేదంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడిన యొక్క ముఖ్య ఉద్దేశము స్వయం పరిపాలన చేసుకోవడానికి, స్వతంత్రం కొరకు మనము పోరాడాలి అని ఆ పార్టీని ఫామ్ చేసి ఈరోజు మనం కాంగ్రెస్ అని పిలుస్తాం. అవునా, కాంగ్రెస్ అని పిలుస్తాం. ఆ కాంగ్రెస్ ఆ విధంగా ఫామ్ చేయబడ్డది. ఎందుకోసం ప్రారంభించబడింది అంటే స్వతంత్ర పోరాటం కొరకు అందరం కలిసి మెలిసి ఒక్క పద్ధతిలో, ఒక నాయకత్వంలో మనము వాళ్ళని ఎదిరించాలి. కానీ ఇండివిజువల్గా చిన్న చిన్న గ్రూప్స్లుగా మనము బ్రిటిష్ వారిని ఎదిరిస్తే వాళ్ళు మనని వాళ్ళ అధికారంతో తొక్కివేస్తున్నారు. కాబట్టి కలిసి ఎక్కువ జనాంగంతో వాళ్ళపైన అటాక్ చేయాలన్న ఆలోచనతో ప్రారంభించబడింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ విధంగా ఆ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడ్డ దినము, ఆ నినాదము ఎప్పుడు వచ్చిందంటే 1930లో 26 జనవరి 1930, 26 జనవరి 1930లో ఈ నినాదంతో ప్రారంభించబడింది. అందుకని మరి ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఈరోజు రిపోర్ట్ స్వయం పరిపాలన చేయాలి అంటే మరి అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. దాదాపుగా జర్మనీ నుండి ప్రారంభించబడే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాయకుడు హిట్లర్ చనిపోయాడు. అవునా, తను మరి ఆయన సూసైడ్ చేసుకొని తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కొద్దిగా కొలిక్కి వచ్చింది. ఆ సమయంలో ప్రపంచంలో ఏ అధికారాన్ని చలాయిస్తున్న దేశాలన్నీ కూడా ఫ్రాన్స్ కానీ బ్రిటిషర్స్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇక్కడి నుండి మనము ఏ దేశం మీదకి దండెత్తకూడదు, ఏ దేశాన్ని ఆ దేశం వాళ్ళు పరిపాలించుకోవాలన్న నినాదంతో వాళ్ళు ఆ నిర్ణయాలను తీసుకొని మళ్ళీ ఏమనంటే ఈ బ్రిటిష్ కొలోనియల్స్, ఫ్రెంచ్ కొలోనియల్స్ ఇవన్నీ కూడా వెనక్కి రావడము నేర్చుకున్నారు. ఆ క్రమంలోనే అప్పటికే స్వతంత్ర సమరయోధుల్లాగా ఉండి స్వతంత్రం కొరకు పోరాటం చేస్తున్న ఈ వ్యక్తులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఏకీభవించినప్పుడు ఎస్ మేము ఈ దేశాన్ని మీకు వదిలేసి వెళ్ళిపోతాము అని ఆలోచన చేసుకున్నప్పుడు మీరే పరిపాలన చేసుకోండి అని అగ్రిమెంట్స్ కూడా అయ్యాయి. అగ్రిమెంట్స్లో అయినప్పుడు అప్పుడు ఒక డేట్ని ఫిక్స్ చేశారు, 15 ఆగస్ట్ 1947. అవునా, 15 ఆగస్టు 1947లో మరి ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారు. మరి అప్పటి నుండి దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రణాళికలు జరుగుతాయి. అంటే 1942 నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ. దాదాపు 5 సంవత్సరాల చర్చల తర్వాత మరి ఒక కొలిక్కి వచ్చి, ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా కూడా మరి కలిసి ఉండాలా, విడిపోవాలా, ఒక భాగం ఉండాలా, మరి 2 భాగాలు ఉండాలా, 3 భాగాలు ఉండాలని ఆ చర్చలన్నీ ముగియడము 15 ఆగస్ట్ 1947. దాని తర్వాత అప్పుడు 27 ఆగస్ట్ 1947లో ఒక 7 సభ్యులు గల ఒక గ్రూప్ను ఫామ్ చేశారు. దాని కమిటీ ఏంటంటే అది కాన్స్టిట్యూషన్ కమిటీ. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. మరి రాజ్యాంగాన్ని రాసుకోవాలి. పరిపాలన చేయాలంటే ఒక నియమాలు కావాలి. మన దగ్గర అప్పటికి నియమాలు లేవు, బ్రిటిష్ నియమాలే మన దగ్గర ఉన్నాయి. బ్రిటిష్ నియమాలు మనము ఫాలో అవ్వలేం కదా. మనకంటూ కొన్ని నియమాలు, మన దేశానికి, మన సంస్కృతికి, మన దగ్గర ఉన్న పద్ధతులకు, మన మనస్తత్వాలకు, మన దేశం యొక్క అభివృద్ధి కొరకు కావలసిన అనేక రకాలైన సూక్తులను మనమే రాసుకోవాలి అని అప్పుడు ఒక కమిటీని ఫామ్ చేశారు. 7 మంది కలిసిన ఒక కమిటీ. ఓకే, అది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ అని పిలిచారు. డ్రాఫ్టింగ్ కమిటీ అన్నారు. దానికి నాయకత్వము చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అవునా, ఈ విధంగా మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. అయితే మన రాజ్యాంగము మనం రాసుకున్నదా అంటే సేకరించినది. దాదాపుగా 11 దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి ఆ దేశాలు ఉన్న రాజ్యాంగాలను అన్నింటినీ కూడా మనం క్రోడీకరించుకొని మన దేశంలో అప్పటికే ఉన్న బ్రిటిష్ రాజ్యాంగాన్ని కూడా చూసుకొని మనకు ఏవి సరితూగుతాయో అవన్నీ ఒక్కొక్కటిగా సేకరించి మనకంటూ ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్నాము. దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలిచారు. ఆ రాజ్యాంగంలో ఏముంటాయి, ఏ విధంగా ప్రధానమంత్రి కానీ, ఏ విధంగా ఈ దేశానికి ప్రెసిడెంట్ ఏ విధంగా ఎలక్ట్ అవుతాడు, వాళ్ళ రైట్స్ ఏంటివి, వాళ్ళ డ్యూటీస్ ఏంటివి, వాళ్ళ పవర్స్ ఏంటివి,
అవునా? మరి గవర్నర్ పవర్ ఏంటి, చీఫ్ మినిస్టర్ పవర్ ఏంటి, ఎట్లా ఎన్నుకుంటారు, అదేవిధంగా ప్రజల యొక్క ఫ్రీడమ్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఏంటివి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటివి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో క్రోడీకరించారు. ఏదైతే మనము ప్రపంచంలో మరి మన దేశంలో, ప్రత్యేక మన దేశంలో అధికారులు ఎన్నికవుతున్నారు, అధికారులు ఏ విధంగా పడిపోతున్నారు, 5 సంవత్సరాలకు ఒకసారి మనకు అధికారం వస్తుంది, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నాయి. అవునా? రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నాయి. ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మనుషులు స్వతంత్రాన్ని ఆనందించాలి. ఏ స్వతంత్రాన్ని ఇన్ని సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నామో మళ్ళీ బానిసత్వంలోకి మనుషులు పోకుండా నిమిత్తము దాన్ని చాలా పకడ్బందీగా ఆలోచన విధానంతో రాసుకున్న రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగాన్ని మనం చూస్తే సబ్మిట్ చేసింది 26 నవంబర్ 1949. 26 నవంబర్లోనే 1949లో దీన్ని మరి రాజ్యాంగాన్ని ఆ కమిటీ సబ్మిట్ చేసినప్పుడు దీన్ని అడాప్ట్ చేసుకోమంటే స్వీకరించారు దాన్ని. కానీ ఆ రోజు దాన్ని అనౌన్స్ చేయలేదు. కానీ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 26 జనవరి 1950లో అనౌన్స్ చేశారు. నవంబర్ 1949లో మనకు గుర్తించిన రాజ్యాంగాన్ని, ఫైనలైజ్ చేసిన రాజ్యాంగాన్ని 26 జనవరి 1950లో దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఎందుకు 26 జనవరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆనాడు 1930 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏ నినాదముతో దాన్ని ప్రారంభించారో ఆ నినాదము రూపుదిద్దుకున్న దినము 26 జనవరి 1930. అందుకని 26 జనవరికి అంత ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. ఆ రోజు డిసైడ్ అవ్వారేనంటే మన స్వతంత్రం మనకు కావాలి అని. కాబట్టి ఆ నినాదం ప్రారంభించిన దినాన్ని మరి దానికి ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి నవంబర్ అడాప్ట్ చేసుకున్న జనవరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ దేశము నడవలసిన నియమ నిబంధనలు, రాజ్యంలో ఈ విధంగా నడవాలి, ప్రజలు ఈ విధంగా ఉండాలని నియమాలు అన్నిటినీ కూడా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఈ మాట మనకు అర్థం కావడానికి ఏంటంటే మనము ధర్మశాస్త్రాన్ని దేవుడు ప్రజలకు ఇచ్చాడు, అది మొదటిది. దాని తర్వాతని అన్ని రాజ్యాంగాలు కూడా రాయడము జరిగింది. దాంట్లో నుండే చాలా సూక్తులను తీసుకున్నారు. అయితే ప్రపంచంలో రాజ్యాంగాలు అన్ని యొక్క మూలము మరి బైబిల్లో ఇవ్వబడిన 5 పంచగ్రంథాలు. అది చదివితే మనకు అర్థమైపోతుంది. ఏ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగం చదవాలన్నా బైబిల్ చదువుకున్న తర్వాత అవి చదివితే అది అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వచ్చేది, దాని మూలం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థమవుతుంది. రైట్. అయితే ఈ రాజ్యాంగం ద్వారా మనం నేర్చుకునేదంటే ఏ దేశం ఏ విధంగా నడిపించాలి, దేశాన్ని ఏ విధంగా నడిపించాలో అందరూ రాజ్యాంగబద్ధంగానే ఉంటారు. అన్నిటికీ ఉన్నతమైనది అది, దాన్ని మించింది ఇంకోటి లేదు ఈ దేశంలో. ఈ దేశంలో అన్ని అధికారుల కంటే ఉన్నతమైన అధికారము ఆ రాజ్యాంగానికే ఉన్నది. దాన్నే మార్చడానికి ప్రయత్నాలు కూడా చేశారు, కానీ విఫలమయ్యారు. రైట్. ఇప్పుడు అర్థమవుతుందా? వాట్ ఈజ్ రిపబ్లిక్? స్వయం పరిపాలన. రిపబ్లిక్ డే ఈరోజు ఎందుకు మనము సెలబ్రేట్ చేసుకుంటామంటే స్వతంత్రం వచ్చింది, కానీ పరిపాలన చేయవలసిన విధులు మరి నియమాలు మనుషులకు తెలియదు. కాబట్టి మనకు గ్రంథాన్ని రాసుకున్నాము. ఆ గ్రంథము మరి ఇది రాజ్యాంగం. దాన్ని ఆమోదించిన దినముగా ఈ రిపబ్లిక్ డేని, గణతంత్ర దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మొదటి ప్రెసిడెంట్ ఎవరు? గణతంత్ర దినోత్సవం ఆ దినమున మరి మొదటి రాజ్యాంగంలో మొట్టమొదటిగా ఎన్నిక చేయబడ్డ వ్యక్తి, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవరు తెలుసా? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని మొదటి ప్రెసిడెంట్ మనని ఎన్నుకున్నారు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్. అందుకని ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తారు ప్రెసిడెంట్. అందుకని ఓకే, రైట్. చూద్దాం మరి ఈ వాక్య భాగం నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు మనకి ఏం చెప్తున్నాడో రాజ్యాంగం గురించి నేర్చుకున్నాం. అయితే మరి దేవుడు ఇటువంటి రాజులలో అధిపతుల యొక్క అధికారం కింద మనం బ్రతుకుతున్నాము. కాబట్టి క్రైస్తవులుగా, దేవుడు నమ్మిన బిడ్డలుగా మరి మనం ఏ విధంగా ఉండాలి, మన బాధ్యతలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మరి ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో కూడా రాయించబడ్డాయి. ఆ విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రికను చూద్దాం. 13వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూద్దాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా
దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీద తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేవారు చెడ్డ కార్యములకి గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండ కొరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయవాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. చాలమ్మా, ఎంత చక్కగా మరి దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. ఎవరంటారండి బైబిల్ గ్రంథాన్ని మత గ్రంథమా అని? అవునా? జ్ఞాన గ్రంథము. ఎందుకంటే ఈ గ్రంథాన్ని చదివిన వ్యక్తికి జ్ఞానం దొరుకుతుంది. ఈ గ్రంథాన్ని చదివిన వ్యక్తికి దేవుడు దొరుకుతాడు. ఈ గ్రంథాన్ని చదివిన వ్యక్తికి దేవుని కనుగొనడము, ఏ విధంగా ఈ లోకములో సజీవులుగా ఉంటూ మనం చేయవలసిన నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో మనకి ఈ జ్ఞాన గ్రంథం నేర్పిస్తున్నప్పుడు మత గ్రంథం అని మరి ముద్ర వేస్తాము. ఎంత అమానుష్యం! అవునా? క్రైస్తవులు కూడా మంచి మాట చెప్తాను నేను, మంచి కాదు మీరు డిసైడ్ చేసుకోండి. అవునా? వాక్యము చదవడానికి బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఈరోజు దేవుడు నాకు ఏం మాట్లాడుతున్నాడో, ఏ మేలు నా కొరకు దాగి ఉన్నదో అని చదువుతున్నావా? మూర్ఖ జనమా, కాదే. దేవుడు నీతో ఈరోజు మాట్లాడే మాట ఈరోజు మేలు కావచ్చు, ఈరోజు నీ కీడు కావచ్చు. సమస్తము దేవుని చేతిలో ఉన్నది. వాక్యము చదివేది దేవుడు ఎవరని తెలుసుకోవడానికి, వాక్యము చదివేది దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి, వాక్యము చదివేది ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలని తెలుసుకోవడానికి, వాక్యము చదివేది జ్ఞానము కొరకు. ఇది అర్థం చేసుకున్న క్రైస్తవుడు వాక్యాన్ని ఒక మతంగానో, ఆ రోజున అవసరాలు తీసే ఒక గ్రంథంగానో చూడకూడదు కూడా. రైట్? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న యూదులకు రాస్తున్నాడు ఈ మాటలు. రోమాలో ఉన్న యూదులకి ఈ మాటలు రాస్తూ, రోమా అధికారం కింద యూదులారా, మనకు తెలుసు మనకు అధికారం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడు మన పూర్వీకులైన మోషే ద్వారా మనకు ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నారు. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకొని ప్రపంచమంతా మీరు నలుదిక్కులకు వెళ్ళిపోయారు, దేవుణ్ణే నమ్ముతున్నారు, ఆయన తప్ప వేరే దేవుణ్ణి నమ్మను అంటున్నారు. వెరీ గుడ్, మంచిదే. అయితే ధర్మశాస్త్రం, నీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఆ మాటలు, సూక్తులు పరాయి దేశంలో, అన్యుల దేశంలో ఉంటున్నప్పుడు ఈ ధర్మశాస్త్రంలోని చట్టంలోని అన్నీ కూడా వారి మధ్యలో ఉంటాయి. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆ దేశంలో ఉంటున్నప్పుడు ఆ దేశ రాజ్యాంగమును బట్టి, ఆ ప్రజల రాజ్యాంగమును బట్టి, అధికారులను బట్టి, వాళ్ళ నియమ నిబంధనలను బట్టి వారికి లోబడి ఉండాలి కదా. అవునా? అప్పుడు ఏ విధంగా బైబిల్ చదివిన విశ్వాసి కానీ, యూదులుగా ఉంటూ ధర్మశాస్త్రాన్ని పాటించిన ఆ విశ్వాసులు కానీ పరాయి దేశంలో ఉంటున్నప్పుడు మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? నిజమైన దేవుని నమ్మిన బిడ్డలు మీరు, ఎస్, నో డౌట్ ఇన్ ఇట్. కానీ మరి అన్యుల దేశంలో ఉంటున్నప్పుడు మరి
గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు అందరికంటే ఉన్నతమైన దేవుడు. ఆయనే అందరికంటే అధికారం కలిగిన దేవుడు కదా. ఆయన కింద ఇవ్వబడిన సమస్త అధికారాలు ఎవరిచ్చారంటే దేవుడి వలనే కలిగినవి. అర్థమవుతుందా? చాలామంది అంటారు, చాలామంది అనుకుంటారు, నేను క్రైస్తవుడను కాబట్టి నాకు ఈ చట్టము అప్లికబుల్ కాదంటాడు. ఈ చట్టం అప్లికబుల్ కాదనుకుంటే ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకా అంతే. ఈ దేశంలో బ్రతకాలంటే దేశంలో ఉన్న చట్టాలను గౌరవించాలి, దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాటించాలి, రాజ్యాంగబద్ధంగా అందరూ క్రైస్తవులు బ్రతకాలి. దీనికి నేను విరోధంగా పోతానంటావా, ఖడ్గం తీస్తానని చెప్తున్నాడు అక్కడ. అవునా? ఖడ్గం తీస్తానని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అయితే గమనించవలసిన విషయం ఏంటంటే మెల్లమెల్లిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే పరలోకమందున్న దేవుడు ఈ లోకమున్న సర్వ అధికారానికి ముందున్నవాడు. ఈ లోకంలో ఉన్న ఈ భూమిని అంతటినీ కూడా రకరకాల దేశాలుగా విభజింపబడింది. ఎట్లా విభజించబడిందో తెలుసా? దేశాలు ఏ విధంగా వచ్చాయో తెలుసా? అందరికీ తెలుసా? ఎవరికన్నా నేర్చుకుందాం ఆ మాట, మంచి మాటలు. ఈ దేశాలు ఏ విధంగా ఏర్పాటు చేయబడంటే భాష ద్వారా దేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఎప్పుడు ఎక్కడ భాషలు వచ్చాయి? ఈ లోకంలో మనిషి సృష్టించబడినది మొదలుకొని ఒకే భాష. మళ్ళీ చార్లెస్ డార్విన్ అన్నట్టుగా ఆయన మాట అన్నాడని మన వాళ్ళందరూ చెప్పుకుంటూ, కోతి నుండి మనిషి వచ్చాయంటే కోతి భాషనే ఉంటుంది, మనిషి భాష ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఒక భాష వచ్చింది అనుకుందాం, ఇన్ని భాషలు ఎట్లా వచ్చాయి? కోతులకు ఇన్ని భాషలు వచ్చా? అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట ఆదికాండంలో 11వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఒకే భాష కలిగి ఉన్నారు కాబట్టి వీరు ఏం చేస్తారంటే బాబేలు గోపురాన్ని కడుతున్నారు. బాబేలు గోపురాన్ని ఎంత ఎత్తైన గోపురం కట్టాలని వీళ్ళందరూ ఆశపడ్డారంటే పరలోకానికి చేరిపోదాం, దేవుణ్ణి, ఆకాశంలో దేవుణ్ణి కలుసుకుందాం, డైలీ పైకి ఎక్కి షేకండించుకుందాం అనుకున్నారు వాళ్ళు. దేవుడు అంటాడు, ఎక్కడికి వస్తావు నువ్వు? నీ జ్ఞానం ఎంత, నువ్వెంత, ఎక్కడికి వస్తావు నువ్వు? బాగా నీకు తెలివి ఎక్కువైపోయింది కాబట్టి మీకు యూనిటీ ఎక్కువైపోయింది. ఇట్లా నేను అనుకున్న ఉద్దేశం నెరవేర్చబడదు. ఎందుకంటే నేను మీకోసం ఉద్దేశించిన సంగతి ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి, భూమిని అంతా కూడా నిండించాలనేది నా ఆశ. మీరు అందరూ అక్కడక్కడ వెళ్ళి భూమంతా నిండించి మీరు మీ ప్రాంతాల్లో ఎదుగుతారని నేను అనుకుంటే మీరేంద్ర బాబు అందరూ వచ్చి ఒకే గ్రామంలో కూర్చొని ఇట్లా ఎదుగుతామంటారు. మిమ్మల్ని విస్తరించమని నేను చెబుతుంటే మేము విస్తరించము, ఇట్లా నీ దగ్గరికి వస్తామంటే నా దగ్గర నుంచే వచ్చారు, నా దగ్గరికే రావాలి కూడా తర్వాత, కానీ బ్రతుకున్నప్పుడు కాదు, విస్తరించండి అని ఒక ఆలోచన చేసి లుక్ ఎట్ ద గాడ్స్ నాలెడ్జ్. దేవుని యొక్క విజ్డమ్, జ్ఞానం ఎంత గొప్పదంటే ఆయన ఈ లోకానికి వచ్చి గమనించి నవ్వుకొని, అబ్బా బిడ్డలు చూడు ఎంత తెలివిలది అని ఒక్క క్షణంలో భాషలు తారుమారు చేసేసాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడినది మనుషుల యొక్క భాషలు తారుమారు చేసినాడు. ఒక్క మాట సరిపోదా అండి దేవుని యొక్క గొప్పతనము? అవునా? ఎక్కడి నుంచి వచ్చి నేను ప్రశ్న అడుగుతాను. చాలామంది ఈ మాట అంటున్నప్పుడు ఈ మాట ఖచ్చితంగా అడుగుతాను నేను. ఏమంటే ఈ దేశాలు ఏ విధంగా విభజింపబడ్డాయి, ఈ దేశాలు రకరకాల భాషల చేత ఏ విధంగా విభజింపబడ్డాయి, ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్క సొల్యూషన్ ఇవ్వండి సార్ నాకు సైన్స్ నుంచి, అప్పుడు నమ్ముతాను నేను దేవుడు లేడని. ఇవ్వగలుగుతారా? అనేక మంది ప్రశ్న అడిగి ఉన్నారు, కానీ ఎవ్వరికి వేల సంవత్సరం నుంచి సమాధానం దొరకలేదు. ఎందుకంటే దేవుడు లేడని నిరూపించాలనుకున్న ప్రతి వాడు దేవుడు ఉన్నాడనే ఆయన్ని తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వస్తున్నారు. ఈ విధంగా భాషల ద్వారా దేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. వార సంస్కృతులను బట్టి, వారి యొక్క ఆలోచన విధానం బట్టి గుంపులుగా వెళ్ళి రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు ప్రారంభించుకున్నారు. ఆ దేశాన్ని పరిపాలించుకోవడానికి వాళ్ళకి నాయకులు అవసరం పడ్డారు. ఆ విధంగా వాళ్ళకి ఏది కనపడితే దాన్ని దేవుడు అన్నారు. అవునా? నీళ్ళు కనపడగానే నీళ్ళు దాహం తీరుస్తుంది కాబట్టి నీళ్ళు దేవుడు అన్నారు. అవునా? చెట్టు నీడ ఇస్తుంది కాబట్టి చెట్టు దేవుడు అన్నారు. బండ నీడనిస్తుంది కాబట్టి బలంగా ఉంటుంది కాబట్టి మనకు ఏమన్నా ఆపదలు రాకుండా కాపాడుతుంది కాబట్టి కొండ దేవుడు అన్నారు. అర్థమవుతుందా? స్త్రీమూర్తి నుండి మరో జన్మం వస్తుంది కాబట్టి స్త్రీమూర్తి దేవుడు అన్నారు. ఈ విధంగా వాళ్ళకు కనపడే దాన్ని బట్టే వాళ్ళు దేవుడు అనుకున్నారు. సూర్యుడు ఉదయం ఇస్తాడు, వెలిగిస్తాడు కాబట్టి సూర్యుడు దేవుడు అన్నారు. చంద్రుడిని దేవుడు అన్నాడు, చీకట్లో ఉన్నాడు కాబట్టి.
అర్థమవుతుంది. ఈ విధంగా మనుషులు వారికి కనపడిన వాటిని బట్టి వాటిని దేవుళ్ళు అనుకొని వాటిని పూజించి వాళ్ళే కల్చర్స్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అనాగరికతలో ఉన్న మనుషులు నాగరికతలోకి మెల్లిమెల్లిగా వస్తూ ఈ విధంగా క్రమేణా విస్తరిస్తూ దేశాలుగా మారిపోయారు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ విధంగా ఉంటున్న ప్రజలలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు బయటకు తీసి వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, నేను మీ దేవుడను, ఇక చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నిటి కూడా అన్య దేవతారాధన చేస్తున్నారు కాబట్టి వారికి తెలియని జ్ఞానాన్ని, వారికి తెలియని దేవుణ్ణి నేను కాబట్టి నా స్వరము విన్న అబ్రహాము నన్ను నమ్మాడు, ఆయన సంతానం మీరు కాబట్టి ఆయన ద్వారా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని నా కట్టడలు నా విధులను నేను మీకు ఇస్తానని ధర్మశాస్త్రాన్ని యూదులకు దేవుడు ఇచ్చున్నాడు. ఆ ధర్మశాస్త్రము ద్వారానే వాళ్ళు అధికారాన్ని చేశారు. తర్వాత అన్యజనులందరూ కూడా వాళ్ళు రాజులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, మరి ప్రభువా మరి మాకు రాజు లేరే అని అడుగుతున్నప్పుడు, రాజు వస్తే భయంకరమరా మీకు, రాజు వస్తే మన అధికారం చేస్తాడు, మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాడు, సమూయేలు బాగానే పరిపాలిస్తున్నాడు కదా అంటే, లేదు మాకు రాజే కావాలన్నప్పుడు అప్పుడు సౌలును దేవుడిచ్చాడు. తర్వాత దావీదు, తర్వాత సొలొమోను, తర్వాత ఆ విధంగా 39 రాజులను వారు అందరూ కూడా ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించున్నారు. ఈ విధంగా వీళ్ళు దేవుడు అనుగ్రహించే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నమ్మి దాంట్లో ఇవ్వబడిన ప్రతి విధులను కూడా వీళ్ళు గైకొని బలి అర్పణలు ఇస్తూ దేవుని కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ ఆయన్నే మా దేవుడు, మాకు వేరే దేవుడు లేడని నమ్మిన ఆ ప్రజలు వెళ్ళి రోమాలో వాళ్ళు ఎక్కడ స్థిర నివాసము ఉంటున్నారు, పారిపోయారు. ఎందుకంటే యెరూషలేము మీద దండెత్తి అనేక మంది భూరాజులు వచ్చేసి వాళ్ళని చంపేసి వాళ్ళని వేరే వేరే దేశాలకు పారిపెట్టేట్టుగా చేసేసరికి వేరే దేశంలోకి వెళ్ళి అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ దాక్కొని ఉండున్న సేద తీర్చుకుంటున్నారు. వారికి పౌలు భక్తుడు రాస్తున్న మాటలవి. పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తూ చెబుతున్న మాట, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములో దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఇది గమనించాలి మిత్రమా, ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే మనం అనుకుంటాము మీరు పని చేసేది మీ చోట్ల దగ్గర నీ అధికారి చెడ్డవాడైనో మంచివాడైనో గమనించుకోవాలి. ఆ వ్యక్తిని నా అధికారి కింద పెట్టిన వాడు ఎవరంటే నా దేవుడు. నేను పని చేసే దగ్గర నా అధికారానికి ప్రతి ఒక్కరికి వారిపైన ఒక అధికారి ఉంటాడు. గమనించండి, ఎవరిపైన అధికారం లేకుండా లేరండి. ఒకరిపైన ఒకరు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డిఫైన్ అయింది ఆ విధంగా. కాబట్టి అందరికంటే పై ఉన్నవాడు దేవుడు. ఒకరి కింద నువ్వు పని చేస్తున్నావు అంటే నీ అధికారికి నువ్వు భయపడు, లోబడి ఉండు అని చెబుతున్నాడు దేవుడు. గమనించాలి, నీ పైన అధికారులను దేవుడు ఇచ్చాడని నువ్వు నమ్మాలనేది వాక్యము మీకు సెలవిస్తున్నది. కాబట్టి అధికారము ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొనును. ఎదురుస్తున్నారు అధికారాన్ని. ఎవరు ఎదిరిస్తున్నారు? ట్రాఫిక్లో పోలీసులు పట్టుకుంటారు హెల్మెట్ పెట్టుకోలేదని. ఏం చేస్తారు మనోళ్ళు? పక్క నుంచి వెళ్ళిపోతారు. వాడికి తెలియదు ముందు ఇంకోటి ఉన్నాడని. ఇంకో పోలీసు పట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? జోబులో 50 ఉంటే 50, 100 ఉంటే 100, 500 ఉంటే 500. అవి కూడా ఒప్పుకొని స్ట్రిక్ట్ అధికారం ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? సార్ అంతే, ఛాన్స్ దొరికితే పారిపోతాను, దొరకకపోతే లొంగిపోతాను. ఈ విధంగా ఎక్కడైనా ఇదే పరిస్థితి మనకు కనబడుతుంది. అధికారంను ఎదిరిస్తే శిక్ష. అది దేవుని అధికారమైన, మనుష్యుల అధికారమైన, రాజ్యాధికారమైన దీనైనా ఎదిరిస్తే శిక్ష. లోబడి ఉండడం తప్ప ఎదిరించే శక్తి లేదు. ఎస్, అయితే ఏ అధికారానికి లోబడి ఉండాలి, ఏ అధికారాన్ని ఎదిరించాలి పట్టించుకోదంటే, నీ మనస్సును మార్చే అధికారం మనుషులకు లేదు. నీ శరీరాన్ని, ఈ లోకంలో బ్రతున్నావు కాబట్టి, ఈ లోకంలో ఈ దేశంలో బ్రతున్నావు కాబట్టి ఈ దేశం యొక్క అధికారానికి నువ్వు లోబడి ఉండు. కానీ నీ మనస్సును మార్చే శక్తి ఎవరికైనా ఉందా? దానియేలుని చూస్తాము. బబులోను దేశానికి ఒక బానిసగా తీసుకుని వెళ్ళబడతాడు. గమనించండి, ద వండర్ఫుల్ పర్సన్. మరి బైబిల్ పాత గ్రంథంలో చూస్తే డానియల్
ఆ పర్సన్ చూసినప్పుడు ఆయన 5 మంది అధికారుల కింద పనిచేస్తాడు, 5 మంది రాజ్యాల కింద ఆయన పని చేస్తాడు. ప్రతి రాజ్యంలో ఘనమైన పొజిషన్స్ దేవుడు ఆయనకు ఇస్తుంటాడు. అయితే ఆయన చేసే ఒకే ఒక ప్రార్థన, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎటు తిరిగి ప్రార్థన చేస్తాడంటే తన ఇంటిపై ఉన్న ఆ మేడ మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు తన కన్నులు విప్పి అటు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. తను వదులుకున్నాడా? తన క్రమాన్ని వదులుకోలేదే. తన దేవుడు తన దేవుడు తనకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వదులుకోలేదే. అంటే నీ పద్ధతులను, నీ మనస్సును ఏ అధికారము మార్చలేదు, నీ వేష భాషలను ఏ అధికారము మార్చలేదు. అయితే వారికి ప్రార్థన చేస్తా అంటే తను నా దేవునికి సేవిస్తాను. నేను యూదుని కాబట్టి యూద మత ఆచార ప్రకారము దినమునకు నేను కనీసం 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తానని దేవునికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేసిన తర్వాత తనకిచ్చిన ఉద్యోగంలో తన రాజుకు క్షేమం కలగాలనుకుంటున్నాడు. అవునా? అనేక మంది రాజులు మారుతున్నా, కొత్త రాజులు వస్తున్నా, వాళ్ళు ఏ రాజు కింద తన పని చేస్తున్నాడో ఆ రాజ్యం బాగుండాలి, ఆ రాజు బాగుండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మరి మన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మన కుటుంబాలు బాగుండాలని, మన అధికారులు బాగుండాలని, మనం అధికారులు పరిపాలిస్తున్న ఉద్యోగాల కంపెనీలు బాగుండాలని ప్రార్థన చేస్తున్నామా? చెయ్యాలి. ఎందుకంటే మన ప్రార్థనను బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మన ప్రార్థనను బట్టి అధికారుల మనస్సును కరిగిస్తాడు దేవుడు. గమనించండి, దానియేలును కొంతమంది కుట్ర పని చేసి ఏం చేశారంటే ఆయన తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే సింహాలతో రాత్రంతా గేమ్స్ చేస్తా ఆడుకొని వచ్చాడు మనోడు. అవునా? ఆడుకొని వచ్చాడు. వాళ్ళతో కూర్చొని ఏం చేస్తాడు? చనిపోతాను, నా దేవుడు ఎవరు నాకు తెలుసు, నా నిజమైన దేవుడు నా దేవుడు నుంచి నన్ను ఎవ్వరు తీయలేరన్న ఆ కాన్ఫిడెన్స్తో రాజ్యాధికారం మీరలేదన్న సంగతి ఆయనకు తెలుసు, రాజ్యాధికారం మీరలేదన్న రాజుకు తెలుసు. కానీ రాజు ఆ అధికారానికి, ఆ చట్టానికి లోబడి ఇవ్వవలసిన శిక్షను తను చెయ్యాలి. కాబట్టి ఆ శిక్షా విధిని దానియేలుపైకి వచ్చేటట్టుగా చేశాడు. సింహాల బోన్లో ఉన్న రాత్రంతా ప్రార్థన చేసి ఉదయకాలం రాగానే రాజు వస్తారు. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతాడు. దానియేలు మాట్లాడతాడు, రాజు ఎల్లప్పుడు స్తుతింపబడును గాక. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మై డియర్ లార్డ్, నా దేవుడు నన్ను కాపాడాడు. అర్థమవుతుందా? రాజులను మార్చేశాడైనా. గమనించండి, మనం పని చేసే చోట మనం ఎక్కడ వెళ్తున్నా దేవుని కొరకు నిలబడే వ్యక్తులకు మొదట ప్రాబ్లమ్స్ వస్తాయి, మొదట శత్రువులు ఉంటారు, తర్వాత మొదట వ్యతిరేకత వస్తుంది, కుట్రలు పన్నుతారు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇవన్నిటి దాటి నీ విశ్వాసం కనుక నిలబడితే ఆ వ్యక్తులే నీకు స్నేహితులు అవుతారు. ఎదిరించిన వ్యక్తులు నీ కింద బానిసలు అవుతారు. దేవుడు చూస్తుందంటే ఆయన కొరకు నిలబడే జనాంగం కావాలి. ఆయన నామాన్ని వ్యతిరేకించంటే అధికారాన్ని వ్యతిరేకించే జనాంగాలు కాదు, కానీ దేవుణ్ణి నమ్మే జనాంగమైన కావాలి. ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడు అంటే ఏ విధంగా ఉంటాడంటే, ఒక పలానా ఈ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు, ఒక పలానా ఈ స్త్రీ తను నిజమైన క్రైస్తవురాలు, ప్రార్థన పర్రాలు, ప్రేమామూర్తులు వీళ్ళు అని మన సాక్ష్యము అక్కడ నిలబడాలి. దేవుడు కోరుకుంటున్నది అది. అటువంటి విశ్వాసం కలిగిన క్రైస్తవులు ఈ దేశంలో కావాలి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దాన్ని కాపాడుకోలేకుండా, మనుషులకు జ్ఞానము లేకుండా అన్య దేవతారాధన వైపు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తులను చూసినప్పుడు నీకు జాలి కలగాలి. వ్యతిరేకత కాదు కలగవలసింది, వాళ్ళపైన కోపం కాదు నీకు రావాల్సింది, వాళ్ళపైన జాలి రావాలి. గుండెలు బాదుకొని వారు దేవా నీకు తెలియని దేవతలను వాళ్ళు పూజిస్తున్నారు, వారికి అజ్ఞానం వెళ్తున్నారు, వాళ్ళకి నువ్వు కనపడు. వారికంటే మంచి వారమని మనం కాదు, కానీ ప్రభువా, కానీ మీరెవరో వాళ్ళకు తెలియదు కాబట్టి వారిని నీ సన్నిధికి నడిపించుకొని ఆ ప్రార్థన చేయాలి క్రైస్తవుడు. గమనిస్తున్నాము అనేక సంఘాల్లో కానీ లేకుంటే ఈ కమ్యూనిటీలు, రకరకాల కులం సంబంధించిన కమ్యూనిటీలు పెట్టుకొని మనం వ్యతిరేకించాలని వ్యతిరేకించి ఏం చేస్తావు? వ్యతిరేకించి దేవుని అధికారానికి లోబడమని దేవుడు చెబుతుంటే అధికారానికి వ్యతిరేకంగా వెళ్తూ ఏమి సాధిస్తావు? నీ హక్కులు సాధించుకుంటామంటారు.
హక్కుల కోసం పోరాడుతున్నామంటారు. ఎస్, హక్కుల కోసం పోరాడు, కానీ అధికారాన్ని వ్యతిరేకించి కాదు, రాజ్యాంగబద్ధంగా హక్కుల కొరకు పోరాడు. వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకున్న క్రైస్తవుడు వాక్యానుసారంగానే బ్రతుకుతాడు. వాక్యము ఎప్పుడు కూడా అధికారానికి వ్యతిరేకమని చెప్పలేదు. నీకు వ్యతిరేకంగా వచ్చే మనుషుల్ని, దేవుణ్ణి నీ దగ్గర నుంచి తీసివేయనే ఎంత ఆలోచన కుట్రలు పనినా కూడా నీ హృదయంలో ఉన్న నీ దేవుణ్ణి ఎవ్వరూ తీసివేయలేరు. అబ్రహాము తన తెలియని దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశంలో అనేక మంది రాజులు సామంతుల మీదకి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయనతో మాట్లాడుతున్న దేవుణ్ణి ఆయనలో నుండి తీసివేయలేకపోయారు. నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి ఎవరైనా తీసివేయగలుగుతారా? ఆనాడు అబ్రహాము దేవుని కొరకు నిలబడ్డాడు, ఆనాడు మోషే దేవుని కొరకు నిలబడ్డాడు, షద్రక్ మెషక్ అబేద్నెగో దేవుని కొరకు నిలబడ్డారు, దానియేలు నిలబడ్డాడు. మనము నిలబడగలుగుతామా? ఏ అధికారానికి లోబడాలంటే దేవుని యొక్క అధికారానికి లోబడాలి. అయితే రాజ్యాంగబద్ధంగా సమస్తము చేయాలి. అయితే నీ దేవుణ్ణి నువ్వు పూజించకూడదని చెప్పి ఏ అధికారానికి నువ్వు లోబడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఈ అధికారి కంటే గొప్పవాడు. హల్లెలూయా! ఈ అధికారుల కంటే కూడా గొప్పవాడు. కాబట్టి నా దేవుని నేను పూజించకూడదన్న అధికారము ఏ అధికారికి లేదు. నా దేవుణ్ణి పూజించకూడదని, నా దేవుడు నాకు ఇచ్చిన క్రమాన్ని నేను పాటించకూడదని ఏ అధికారానికి అధికారము లేదు. అందుకని రాజ్యాంగంలో సెక్యులర్ అన్న మాటను వాడతారు. సెక్యులర్ అంటే అందరూ కూడా సమైక్యంగా ఉండాలని, కుల మత భేదము, కులము మతము రంగు ప్రాంతమును బట్టి భేదాలు ఉండకూడదని, అందరూ ఐక్యతతో ఉండాలని, అందరికీ అధికారము ఒకేలాగా ఉంటుందని, ప్రాంతాల వారీగా, మనుషుల వారీగా, కులాల వారీగా అధికారాలు లేదా ఇక్కడ ఉన్న చెప్పిన నియమ నిబంధనలు వర్తించవని అక్కడ సెక్యులర్ అన్న మాటను రాస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ మాటను కూడా తీసివేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు మేమే ఉండాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఎంతగా క్రైస్తవులకు వ్యతిరేకత వస్తుందో అంతగా దానికి డబల్ త్రిబుల్ క్రైస్తవులు ఈ లోకంలో పుడతారు. హల్లెలూయా! గమనించారు ఎప్పుడన్నా? ఎప్పుడు వ్యతిరేకత వస్తుందో అప్పుడు క్రైస్తవం మల్టిప్లై అవుతుంది. ఎగ్జాంపుల్, అపోస్తలుల కార్యంలోని మొదటి 5 అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఏమర్థమో తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ దేవుని యొక్క శక్తి ఎక్కడున్న అపోస్తలుల పైన వచ్చినప్పుడు పట్టుమని 12 మంది యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసేటప్పుడు ఒక్కడు లేడు. ఒక్క వ్యక్తి కూడా దేవుని నిలబడి ఆయనను కాపాడడానికి అధికారులను ఎదిరించే ధైర్యం లేక పీరికి పందలాగా పారిపోయిన వ్యక్తులు, శిష్యులు, దేవుని యొక్క సిలువ ఎదుట నిలబడి గోజాడుతూ ఏడుస్తున్న స్త్రీలు, ఒక్కడు లేడు ఆయన కొరకు నిలబడేవారు. అలోన్గా ఉన్నాడు ప్రభువారు, అలోన్గా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. తను చనిపోయిన తర్వాత, పునరుద్ధరణ లేచిన తర్వాత, తన శిష్యులకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత, దాని తర్వాత దేవుని యొక్క శక్తి అర్థం చేసుకున్నారు. వారు సామాన్య మనుషులు కాదు. విశ్వాసముతో, నిజమైన విశ్వాసముతో నింపబడిన బిడ్డలుగా మారినప్పుడు దేవుడు ఎవరో వారికి అర్థమైంది. అప్పటి వరకు దేవుని వాళ్ళు ఒక శరీరంలో చూస్తున్నారు. అప్పుడు అర్థమైంది దేవుడు ఆత్మ, దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తి ఇది ఒక మనిషిలోనో, మనిషి రూపములోనో, లేదా ఒక చెట్టు రూపంలో, ఒక విగ్రహం రూపంలో కాదు, ఇవన్నిటిని మించిన దేవుని యొక్క శక్తి అని ఆ శక్తిని అర్థం చేసుకున్నారు. ఆ శక్తి కొరకు పోరాడారు. వ్యతిరేకత మనుషుల నుంచి వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ వ్యతిరేకతను నా దేవుని మాట వినమంటావా, లేదా మనుషులకు నీ మాట వినమంటావా? 5వ అధ్యాయంలో పేతురు చెప్తున్న మాట అధికారులతో, ఈ అధికారులను చూసి పేతురు భయపడ్డాడు. అధికారులకు ఎదురు నిలబడి దేవుని యొక్క సువార్త చేయడానికి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన చెబుతున్న మాట, ధైర్యంతో చెబుతున్న మాట, నీ మాట వినమంటావా, నా దేవుని మాట వినమంటావా అని అంత ధైర్యము పేతురుకి వచ్చినట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యతిరేకత ఎంతగా వస్తుందో అంతగా సంఘం ఎదుగుతూ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఎంత వ్యతిరేకత ఈ దేశంలో నీకు వస్తుందో క్రైస్తవుల పైన, అంతగా క్రైస్తవము వెళ్ళిపోతుంది, ప్రజ్వలిల్లుతుంది, మల్టిప్లై అవుతుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో సంఘాలలో ఐక్యత వస్తుంది. ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అక్కడ ప్రార్థనలు
పుడతాయి. ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో వాక్యాన్ని చదవడం నేర్చుకుంటాము. ఎప్పుడు వ్యతిరేకత వస్తుందో జ్ఞానం నేర్చుకోవడానికి, ఎదిరించడానికి శక్తిని మనందరం పొందుకుంటాం. అందును బట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉన్నాము కాబట్టి కేవలం ఈ రాజ్యాంగబద్ధమైన అధికారానికి లోబడతాము. కానీ దేవునికి వ్యతిరేకంగా వస్తే ఏ శక్తిని కూడా ఎదిరించవలసిందే. గమనించారు ఇప్పుడు దేని గురించి ఎదిరించాలి, ఏ విషయాల్లో ఎదిరించకూడదని. దేవుడిని మనసు నుండి తీసేసే శక్తి ఈ అధికారికి లేదు. దేవుని కొరకు, దేవుని పైన విశ్వాసం మనకుంటే ఏ అధికారి, ఏ అధికారము నేను దేవుణ్ణి దూరం చేయలేదు. దేవుడు చెబుతున్న మాట విందాం. రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయంలో మై ఫేవరెట్ వర్డ్ కాదమ్మా, 8వ అధ్యాయము 38, 39. మరణమైనను జీవమైనను, దేవదూతలైన ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ మాటలకు అధికారానికి లోబడని చెబుతున్న అదే పౌలు, అదే రోమ సంఘానికి అదే ముందు అధ్యాయులు చెబుతున్న మాట ఏమని చెబుతున్నాడు? మరణమైన జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైనా, తర్వాత రాబోవునైనా, అధికారులైనా, ఎత్తైన లోతైన, సృష్టింపబడినదైనా, మరి ఇంకేదైనా నాకు తెలియంది మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని యొక్క ప్రేమ నుండి మనని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతాను. అనుభవించి చెబుతున్న మాటలు. అంటే ఈ లోకములో రూపింపబడిన ఏ శక్తి కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మనను ఎడబాప నేరవు. నమ్ముచున్నామా? సే హల్లెలూయా. నువ్వు నమ్మినట్టయితే దేవుని యొక్క ప్రేమ మనకు దొరుకుతుంది. దేవుని యొక్క ప్రేమ నుండి దేవుడు నన్ను ప్రేమించటం లేదు, దేవుడు నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, నాకు నష్టాలు వస్తున్నాయి, నేను ఎంత ప్రయత్నం చేసినా విఫలమవుతున్నా అంటే నేర్పిస్తున్నాడు దేవుడు నీకు. నువ్వు వెళ్ళవలసిన గమ్యము గొప్పది కాబట్టి నువ్వు వెళ్తున్న అడుగులను స్థిరపరుస్తూ నువ్వు దేవునికి దూరంగా ఉన్నప్పుడు నిన్ను సమీపస్తుడుగా చేయడానికి నీకు నీ ముందర ఎన్నో అడ్డంకులు దేవుడు పెడుతూ ఉంటాడు. అవునా? ఈ మాటను గమనించుకుంటే దేవుడు ఒక వ్యక్తి అడిగాడట, ఏమని? దేవా, నువ్వు కనబడతావా, నువ్వు మాట్లాడతావా అని అడిగితే దేవుడు సమాధానం ఇస్తున్నాడు, నేను కనబడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడతాను. అయితే ఒక ప్రశ్న నీకేంటంటే, వినేవారు ఎవరు ఉన్నారని. దేవుడు చేస్తున్న ప్రశ్న, నేను మాట్లాడతాను కానీ వినేవారు ఎవరున్నారు? వినేవారు లేరు. అంటే ఈ వ్యక్తి అంటున్న మాట, ఒక పుస్తకం చదువుతున్నాను నేను, యాక్చువల్గా దాని గురించి చెప్తున్నాను మీకు నేను. ఓకే, వినేవారు ఎవరున్నారు అంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే వినేవారు ఎవరు లేరు. అంటే నువ్వు కనపడొచ్చు కదా, నువ్వు కనపడితే కదా నువ్వు ఉన్నావని మాకు తెలుస్తుంది. అంటే నేను ఎక్కడ కనపడకుండా ఉన్నాను నేను? నువ్వు చెప్పు నాకు, ఎక్కడ కనపడకుండా ఉన్నాను నేను? నువ్వు ఎటు 4 దిక్కులు చూడు, నేనే కదా ఉన్నాను. ప్రతి చెట్టులో ఉన్నాను, గాలిలో ఉన్నాను, వెలుగులో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, కనబడుతున్న వాటిలో ఉన్నా, కనబడని వాటిలో కూడా నేను ఉన్నాను కదా. నేను లేనని ఎందుకు అనుకుంటున్నావు? నేను లేకుండా మీరు ఉంటావా? నేను లేకుండా ఈ మనిషి లోకంలో బ్రతకగలుగుతాడా? మరి నేను లేనని ఎందుకు అంటున్నావు అంటే, నువ్వు లేవా అంటలేము, కానీ నువ్వు కనపడట్లేదు అంటున్నాను. కనపడొచ్చు కదా అంటే ఎట్లా కనపడమని చెప్తావు? సరే చెప్పు, నువ్వు చెప్పు, నేను వింటానని దేవుడు అంటున్నప్పుడు ఒక పని చేయి, మాకు అర్థమయ్యే రూపంలో కనపడు. అర్థం కాని మాటలు మాకు చెప్పి మనం కన్ఫ్యూజ్ చేయకు. అర్థమయ్యే రూపంలో కనపడంటే సరే, ఒక వ్యక్తి రూపంలో కనపడితే ఆ వ్యక్తి అనేక నా రూపాల్లో ఇదొక రూపమని మనిషి అనుకుంటాడా? అనుకోడు కదా. ఏమనుకుంటే ఇగో దేవుడు ఇట్లుంటాడు అంటాడు. నాకు వచ్చిన తలకేనో 10. నేను ఏ రూపంలో మనిషి కనబడతానో మనిషి ఆ రూపాన్నే ప్రేమిస్తాడు.
నేను గాలిలో కనపడితే గాలిని పూజిస్తాడు, నేను వ్యక్తిగా కనపడితే వ్యక్తిని పూజిస్తాడు, నేను బండగా కనపడితే బండను పూజిస్తాడు, నేను ఎట్లా కనపడితే దాన్ని మాత్రం పూజిస్తాడు. కానీ దేవుని యొక్క అనంతమైన సృష్టిలో అనేక రకాల రూపాలలో నేను ఉంటున్నా కూడా ఈ రూపం ఒక్కటే కాదు, అనేక రూపాల్లో ఉన్నానని మనిషి ఆలోచన చెయ్యడు. కాబట్టి నేను ఒక రూపంలో నేను మీకు కానపడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా, నిజమే కదా. మనం కూడా దేవుడు మాట్లాడతాడా అంటే ఆయన మాట్లాడతాడు, కానీ వినడానికి మనకెక్కడ ఉంది. ఎందుకంటే మనుష్యులు దేవుడు మాట్లాడాలని కోరుకోవట్లేదు, కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ నాకు అవే మాటలు చెప్పు అని మన దేవునికే ఆర్డర్ ఇచ్చే మనుషులు మనము. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నాకు ఉద్యోగమి, ప్రభువా నాకు పిల్లలని, ప్రభువా ఈ ఆరోగ్యం తీసే, ప్రభువా అది తీసే అంటే ప్రభు ఏమనాలి? ఇప్పుడు సరే అనాలి. అంటేనే ప్రభువు విన్నట్టు మాట్లాడినట్టు. సరే అనకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉద్యోగం రాలేదు, అప్పుడు ఏమంటా? ప్రభు ఉన్నాడా అంటావా? ఉన్నాడా? అసలు వింటాడా అసలు ప్రార్థనలో? వినడినా అంటే నీకు కావాల్సింది నువ్వు కోరుకున్నది మనుషులకు దొరికినప్పుడు దేవుడు ఉంటాడని అనుకుంటావు. నీకు కావాల్సింది దొరికినది నీకు కొన్ని రోజులు దూరం అవుతున్నప్పుడు దేవుడు ఉన్నాడా అంటావు. ఎక్కడుంది విశ్వాసం? ఎక్కడుంది విశ్వాసం? నీ కనుక విశ్వాసం ఉంటే ఆయన స్వరం ఏ విధంగా వినబడుతుందంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఉండి ఒక స్వరం వస్తుంది నీ లోపల నుండి, నీ ప్రార్థన అంగీకరింపబడ్డాయని. ఆలోచన చేయండి, ఎప్పుడన్నా ఆలోచన చేయండి. అభ్యసిస్తున్నాను నేను, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్న విషయాన్ని అభ్యసిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే విధానం అర్థమవుతుంది. దేవుడు మాట్లాడే విధానము బయట నుండి కాదు, దేవుడు మాట్లాడే విధానం నీ అంతరంగంలో నుండి మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు దేవుడు ఉన్నాడని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనము. గాలి వస్తున్నప్పుడు హాయిని ఏ విధంగా నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావో, నెమ్మది కలుగుతూ నీకు ఎక్స్పీరియన్స్ అవుతున్నావో, ఈ ఎక్స్పీరియన్స్ని మించినది కాదు దేవుడు మాట్లాడే విధానము. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కష్టం ఉన్నప్పుడు నా ప్రభువా నా దేవా నీవే నా ఆధారమని ఆయన పైన ఆధారపడి కన్నీరు పెట్టుకున్నప్పుడు నీకు సమాధానము దొరుకుతున్నది. అది దేవుడు మాట్లాడే విధానము. ఆయన మాట్లాడుతూ అంటారు అందరూ మనుషులు చాలామంది కూడా బయటకు జరిగే విషయాలు అంటే కనపడే విషయాలను బట్టి దేవుణ్ణి విశ్వసిస్తా అనుకుంటారు. నేను కనపడే విషయాలని బట్టి నువ్వు దేవుని విశ్వసిస్తే అంతరంగంలో జరుగుతున్న విషయాలను బట్టి దేవుని విశ్వసించడం అసాధ్యము. అంతరంగంలో దేవుని గనుక మనము అనుభవించడం అర్థమైతే బాహ్య సంబంధమైన విషయాల పట్ల మనము ఆకర్షణ చూపించము. అక్కడ స్వస్థత అవుతుంది, ఇక్కడ స్వస్థ అవుతుంది, అతను మంచివాడు ఇతను మంచివాడు కాదు. దేవుడు నీలోనే ఉన్నాడని నువ్వు దేవుని నీలో చూసుకుంటూ నీలో ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క అనుభూతిని పొందుతావు ప్రతి దినము. అది దేవుణ్ణి అనుభవించడము. నీ ఫీలింగ్స్లో దేవుడినితో మాట్లాడతాడు, నీకు వచ్చే ఆలోచన ద్వారా దేవుడినితో మాట్లాడతాడు, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో దేవుడినితో మాట్లాడతాడు. అని ఈ లోకంలో మనం ఏ విధంగా చూస్తున్నాడు అనే ఆలోచన చేస్తే ఒక తల్లిదండ్రులు బిడ్డలను పుట్టించిన తర్వాత ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనము ఆడుకోవడానికి బయటకు పంపించేస్తారు. అవునా? ఆడుకోవడం బయట పంపిస్తారు. ప్లే గ్రౌండ్లో ఉండి బిడ్డలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటున్నప్పుడు వారు ఏ మాట ఆడుకోవాలో చెప్తున్నారా, వారు ఏ స్టెప్ వేయాలో మీరు చెప్తున్నారా, ఎవరితో మాట్లాడాలని చెప్తున్నారా, ఏమని మాట్లాడాలో చెబుతున్నారా? చెప్పట్లేదే. వాళ్ళ యొక్క జీవితాన్ని నువ్వు డ్రా చేయట్లేదే. అట్లాంటప్పుడు దేవుడు మనని సృష్టించినప్పుడు ఈ లోకంలో మనని జ్ఞానం ఇచ్చి శరీరం ఇచ్చి బలం ఇచ్చి ఈ లోకంలోకి మనల్ని పంపించినప్పుడు నువ్వు ఏం చేస్తావని చూస్తున్నాడు. నువ్వు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటావని దేవుడు చూస్తున్నాడు. ఏ విధమైన ఆలోచన చేస్తావని ఆయన చూస్తున్నాడు. మనకు కావలసిన ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఆయన మనకు భద్రంగా ఉంచాడు. అయితే నీకు ఆపద వచ్చినప్పుడు మాత్రం నీ పక్కకు వచ్చి నిలబడతాడు. అప్పటి వరకు ఆయన దూరంగానే ఉండి నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అందుకని గాడ్ ఈజ్ నాట్ ద క్రియేటర్ బట్ హీఈస్ ద అబ్జర్వర్ అని పిలుస్తారు. అంటే మన నిర్ణయాలను నన్ను చూస్తున్నాడు. నీ చిత్తము ఏమై ఉందో నా చిత్తము కూడా అదే. నమ్ముతారు ఈ మాటను? నమ్మరా? చూపిలా రుజువు. మరి నేను నీ చిత్తము ఏమై ఉందో దేవుని చిత్తము అదే అనే మాటను ఏ విధంగా అర్థం చేసుకుంటావంటే, ఏదైనా తోటలో అవ్వ వెళ్ళి పండు తింటుంటే దేవుడు ఆపలేదామని, ఆదాముకు పంచుతున్నప్పుడు దేవుడు ఆపలేదు.
ఆదాము తిన్నా దేవుడు ఆపలేదు. వాళ్ళు వెళ్ళి సిగ్గు వచ్చి వాళ్ళు బట్టలు ఆకులు కట్టుకుంటే ఆపలేదు. చూస్తలేడా? చూడట్లేదా? చూస్తున్నాడు. ఆపాడా? నువ్వు పాపం చేస్తున్నప్పుడు నిన్ను ఆపట్లేదు దేవుడు. నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు నిన్ను ఆపట్లేదు దేవుడు. నువ్వు కనికరం పుడుతున్నప్పుడు నిన్ను ఆపట్లేదు దేవుడు. నువ్వు ఏది చేస్తున్నావు నిన్ను ఆపట్లేదు దేవుడు. ఎందుకంటే ఆయన నీకు జ్ఞానం ఇచ్చాడు. మంచి చెడులు ఏ విధంగా ఉంటాయో నీకు తెలియజేశాడు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో దాని ప్రకారమే నీ జీవితం ఉంటుందని నిన్ను వదిలిపెట్టాడైనా. అందుకని అంతం వరకు నమ్మకంగా ఉంటేనే దాని జీవ కిరీటాన్ని ఇస్తానని చెబుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక జీవితం అనుకుంటున్నా, నా జీవితం ఆ విధంగా పోవట్లేదంటే నువ్వు అనుకో సాధించాలని, నువ్వు అనుకున్న జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని సాధించలేవా? ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే నీది ఏ చిత్తం ఉందో దేవుని అదే చిత్తము. నువ్వు చెడు ఆలోచిస్తే చేసేయని వదిలేస్తాడు, మంచి ఆలోచిస్తే చెయ్యని వదిలేస్తాడు. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనకు వదిలేస్తాడు. దీన్నే ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్ అంటాడంటే మనకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. స్వతంత్రాన్ని లాక్కోవడం మన దగ్గర నుంచి అయినా రోబోస్ లాగా క్రియేట్ చేసి దేవుడు మన రిమోట్ కంట్రోల్తో మనను ఆడించడు. ఆయన మన నిర్ణయాలను మనమే తీసుకునేటట్టుగా మనని నియమించాడు. మన బ్రెయిన్ని ఆ విధంగా ఫ్రేమ్ చేశాడు. నా నియమాలు ఏంటివో నేను రాసి ఉంచాను, నా గ్రంథస్థం చేశాను. ఇవన్నిటిని కూడా మీరు చదువుతారా? చదివిని ఆచరిస్తారా? నా ఉద్దేశాలు ఏంటియో దీంట్లో ఆల్రెడీ నేను రాసించాను. దీన్ని చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం బ్రతికితే నా చిత్తము నీ చిత్తము ఒక్కటైనప్పుడు అప్పుడు మనము స్వర్గ మార్గానికి వెళ్తాం. దేవుని చిత్తం మన చిత్తము వ్యతిరేకమైనప్పుడు పాప మార్గంలోకి వెళ్తాం. గమనించండి, మళ్ళీ వెనక్కి తిరిగి ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే ఆనాడు ఆదాము అవ్వని క్షమించిన దేవుడు మనని క్షమించాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎంత క్షమిస్తాడంటే తన ప్రాణమును ఇచ్చి తన రక్తం ద్వారా విమోచననిచ్చి మనం దూరంగా ఉన్న మనలందరినీ కూడా దేవునికి దగ్గర చేసుకొని, భయపడకు, నాకు తెలుసు నువ్వు ఎటు వెళ్తున్నావో, కానీ నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని నమ్మకము నాకుంది కాబట్టి ఎదురు చూశాను నేను అని హక్కును చేర్చుకుంటాడు. బాధపడతాడు, హక్కును చేర్చుకొని క్షమిస్తాడు. మళ్ళీ ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇది దేవుని ప్రణాళికలు. అర్థమవుతుందా? మనకు బాహ్యంగా కనిపించే విషయాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించంగా అలవాటు చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఎప్పటికీ మారలేవు. హృదయ ఆత్మ సంబంధమైన వ్యక్తి అంతరంగంలో తన దేవుని వెతుక్కుంటాడు. దేవుడు నేర్పించిన జ్ఞానంని తనలో వెతుక్కుంటాడు. ప్రకృతిలో దేవుని చూస్తాడు, ప్రకృతిలో దేవుని అనుభవిస్తాడు. ప్రకృతిని చూసి తన కనపడిన వాటిని కాకుండా కనపడని వాటికి మించిన శక్తి ఉందని నమ్ముతాడు. దాని ప్రకారము తన జీవితాన్ని మలుచుకుంటాడు. ఆ విధంగా ఒక అవిశ్వాసి విశ్వాస జీవనాన్ని మనం ప్రారంభిస్తాడు. మరి దీనికి అడ్డు కూడా ఎవరైనా వేయగలుగుతారా? ఏ అధికారి అయినా వేయగలుగుతారా? దీనికి నీ మనసులో జరిగి ఇంత సంఘర్షణ ఏ అధికారి ఆపగలుగుతాడు నీకు? అందుకే అంటారు, ఎదిరించి పోరాడంటే ఏ హక్కుల కొరకు పోరాడుతున్నావు? దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడడానికి నువ్వు పోరాడు. నీతో నువ్వు పోరాడు, ప్రార్థనలో పోరాడు. దేవా నా బ్రతుకును మార్చుమని పోరాడు, నా ప్రార్థన ఆలకించుమని పోరాడు, నా ప్రార్థన నెరవేర్చకు సహాయం దయచేయమని పోరాడు, నా బ్రతుకు మార్చుమని పోరాడు, నా పనిని మెరుగుపరచుమని పోరాడు, జ్ఞానము దయచేయని పోరాడు. అవిటి కదా పోరాడాల్సింది. పనికి మన మనుషుల అధికారాలు మనుషులకు ఎందుకు? క్రైస్తవుడు ఈ విధంగా ఉంటే, ఈ విశ్వాసంలో ఉంటే, పాపంలోకి అడుగు పెడుతున్నప్పుడు, ఫోన్ కాల్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, నీ హృదయంతో చెబుతాడు, నో దిస్ ఈజ్ రాంగ్ అంటాడు. ఒకటేసారి చెబుతాడు, మళ్ళీ సరే చెప్పడు. మళ్ళీ నువ్వు చెడిపోయి నాశనమయ్యి ఏడ్చి గొగ్గోలు కొట్టి అన్నప్పుడు, మళ్ళీ దేవా అన్నప్పుడు అప్పుడు వినడు. ఐఎమ్ టెల్లింగ్ యు, వినడు. మళ్ళీ గోజాడి నువ్వు పాపను వదిలేసినప్పుడు, రా ఇంకోసారి అవకాశం ఇస్తాను నీకు అంటాడు. అటువంటి దేవుడు మన దేవుడు. అర్థమవుతుందా? ఆయన వదిలిపెడితే ఎందుకు పనికిరాం? దేవుడు వదిలిపెడితే ఎందుకు పనికిరాం? ఈ లోకంలో మనల్ని దేవుడు పట్టుకున్నాడు కనుకనే ఇటువంటి భయంకర పరిస్థితులు మనం వెళ్తున్నా కూడా ఆయన మనకు ఉన్నాడన్న ధైర్యం ఉంది. ఆయన వదిలేస్తే ఎటు పోతాం? బ్రతుకులో ఎటు పోతాం? ఏ మనుష్యుని నమ్ముకుని వెళ్తున్నావో, ఏ వ్యక్తిని నమ్ముకుని పోతున్నావో ఆ వ్యక్తి కాపాడతాడా? కాపాడలేడు.
కాపాడలేరు కూడా. అంతకు మించిన శక్తి దేవునిది. మనం నేర్చుకున్న మాటలు దేవుణ్ణి విశ్వసిద్దాము. కేవలం మన సృష్టికర్తను స్మరణ చేసుకుందాము. ఆయన నియమించిన నియమ నిబంధనలను మనందరం కూడా గాయకొందాము. మొదటిది. రెండవది, ఈ లోకమున అధికారులకు లోబడదాము, నియమాలకు లోబడదాము. ఎందుకంటే వాళ్ళకు నీ మనస్సు పైన అధికారం లేదు, నీ శరీరం పైన మాత్రమే అధికారం ఉంది. నీ మనస్సులో దేవుని కొనియాడు, నీ బ్రతుకులో దేవునికి సాక్షిగా బ్రతుకు. అయితే ఈ జీవన విధానములు దేశంలో బ్రతుకుతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా బ్రతకడానికి, అధికారులకు లోబడి బ్రతకడానికి నేర్చుకుందాం. మరి ఈ మాటలు మనందరినీ ఆదరించని నమ్ముదాం. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు లేరనే మాటను జ్ఞాపకం చేసుకొని తల వంచుదాం. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు విధానములో దేవుడినితో మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకో. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు, ఆలోచన ద్వారా మాట్లాడుతున్నాడు, అనుభవాల గుండా మాట్లాడుతున్నాడు. ఇన్ని రకాలుగా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు వింటున్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఎన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. ఎన్ని సందర్భాల్లో ఆయన మన చేయి పట్టుకుని మన నీడలాగా మన తోడై ఉంటున్నాడు. గమనించామా? ఒకసారన్నా అనుభవించామా ఆయన శక్తిని? బాహ్య ప్రపంచంలో కాదు ఆయన శక్తి, అంతరంగంలో ఉన్న సమస్తములు ఆయన శక్తిని చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని విశ్వసించినట్టయితే, ఈ మాటలు నీ హృదయానికి తాకినట్టయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. దేవుని స్తుతిద్దాం. మహాకరుడా, మీకు స్తోత్రములు నాయన. నమ్మదగిన దేవుడవు నీవని మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాము దేవా. తండ్రి, శరీర సంబంధమైన శక్తి కాదనైనా ఆత్మ సంబంధమైన శక్తి, అధికారము గొప్పదని నేర్చుకున్నాం. ఈ లోకంలో జీవించుచున్నవు గనుక మనుషుల అధికారమునకు లోబడి ఉండమని మీరు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. మరొక్కసారి గుర్తు చేసుకొని దేవా, మేము ఎక్కడన్నా వ్యతిరేకంగా ఉంటే మా హృదయాలను మార్చి, ఈ మనుషులు మీరు ఇచ్చిన అధికారం వీళ్ళది కాదని మీరిచ్చినదని నమ్మి దేవా, మా అధికారులకు లోబడకు సహాయం దయచేయండి. వారి కొరకు ప్రార్థన చేయటకు సహాయం దయచేయండి. అదేవిధంగా మా అంతరంగంలో మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని ఫలభరితంగా మార్చుకున్నటకు, మీరు మా జీవితంలో మా చిత్తాన్ని కాకుండా మీ చిత్తాన్ని మా జీవితం నెరవేర్చినట్టుగా మా ఆలోచనలను, మా అనుభవాలను అన్నింటినీ కూడా దేవా క్రోడీకరించి క్షుణ్యంగా ఆలోచన చేసి ప్రతి మాట, ప్రతి అనుభవము, ప్రతి ప్రక్రియ, ప్రతి శోధన దేవా సమస్తములో మీరు మాతో మాట్లాడుతున్నారని, ప్రతి దాంట్లో నుండి మాకేదో నేర్పించాలని అనుకుంటున్నారని దేవా, అటువంటి హృదయాన్ని మా సంఘస్థుల బిడ్డలందరికీ దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆశీర్వాదకు సహాయం దయచేయండి. హృదయాలు మార్చబడి మిమ్మల్ని వెతికే బిడ్డలుగాను, మీ అధికారానికి లోనే బిడ్డలుగాను, జ్ఞాన సంబంధమైన బిడ్డలుగాను బ్రతుకుటకు దేవా బిడ్డలందరినీ మీరే ప్రోత్సహించి నడిపించబడవచ్చు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నజరేయుడైన పరిశుద్ధుడు యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.